ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ఈ రోజు ధర్మ సందేహాలలో అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు మీరు ఒక ఆధ్యాత్మికవేత్త అని అందరికీ తెలుసు, జ్యోతిష పరంగా ఎన్నో మెట్లు ఎదిగారని తెలుసు, దాంట్లో పిహెచ్డి చేశారని తెలుసు ప్రజలకి. అదే విధంగా అసలు భక్తిలో స్థాయిని మించి మీరు చాలా విధంగా ఎదిగారు. అసలు భక్తికి, ఆధ్యాత్మికానికి, జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే దాన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు అందరూ ఒకే విధంగా, ఇప్పుడు చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉంటారు, కానీ వాళ్ళు అసలు భగవంతుడిని ధ్యానించరు, భగవంతుడి మీద పూజ చేయరు, కనీసం భగవంతుడిని ఏదైనా ఆరాధన అన్నది కూడా చేయరు, ఒక మంత్రం కూడా చదవరు. నేను చాలా స్వతహాగా చూశాను చాలా మందిని. కానీ మీరు అలా కాదు, అన్నింటినీ కోరిలేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉన్నారు. దానికి అసలు కారణం ఏంటి? మీరు ఎదగటానికి కారణం ఏంటి? మీ దగ్గర మేము ఒకటే విధంగా చెప్తున్నా, మీ దగ్గర మేము ఇలా శిష్యులుగా ఉండటం మాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. నేనే కాదు, నాతో పాటు ఉన్న చాలా మంది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మా ప్రేక్షకులకు కూడా మీరు చక్కని ఉదాహరణతో మీరు చెప్పాలని మా కోరిక. తప్పకుండా గాయత్రి, ఇదంతా మీ మనసు, మంచి అభిమానము, మీ యొక్క ప్రేక్షకులు కానీ నన్ను ఫాలో చేసేటువంటి ఫేస్బుక్లో ఒక 50 నుంచి 60 వేల మంది ఉంటారు. అలాగే యూట్యూబ్లో 30,000 మంది దాటిపోయారు. అలాగే నన్ను చాలా అన్ని రకాలుగా ఫాలో అవుతూ ఉంటారు. యాక్చువల్గా గాయత్రి గారు అందరి తరపున అడిగిన ప్రశ్నకి కూడా ఇంకా క్లారిఫికేషన్ ఏం చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ఉద్దేశం నాకు అర్థమైపోయింది. మన సబ్జెక్ట్ ఏంటి? అస్ట్రాలజీ. మన ప్రొఫెషన్ అస్ట్రాలజీ. జ్యోతిషపరంగా మనం జాతకాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ ప్రత్యేకంగా మనం అనేక ప్రోగ్రామ్స్లో అనేక మంత్రాలు జనాలకు చెప్తుంటా. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని నేను చాలా ప్రచారం చేయడంలో చాలా ఇష్టం నాకు. గుళ్ళల్లో, మీరు పెద్ద గుళ్ళల్లో బోర్డు పెట్టేవాడిని, మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే తొలగిపోవాలంటే నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ ఇంటికి వచ్చి నేను విష్ణు సహస్రనామం చదువుతానని. అందులో నేను కూడా ఉన్నాను గురుగారు. మీరు చెప్పటం వల్ల ఇన్ని ఏళ్ళుగా ఒక్క రోజు కూడా నేను తప్పిపోకుండా చదువుతూ ఉన్నాను. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడైతే పాపం చాలా మంది మనం అనుకుంటామండి, ఈ ప్రపంచంలో నేను ఎంతో మందితో ఇన్వాల్వ్ అవుతుంటా, ఇండియా మొత్తం కమ్యూనికేట్ చేస్తుంటా, గ్లోబల్లో చాలామంది అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అనేక కంట్రీస్ నుంచి వస్తుంటారు. మనం అనుకుంటాం ఏదో విష్ణు సహస్రం అంటే అందరికీ తెలుసు అని, కానీ తెలియని వాళ్ళు నా ఆశ్చర్యపోతారు 90% మంది. అందుకే భగవంతుడు ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తాడంటే కనెక్ట్ చేస్తాడు. ఇప్పుడు గాయత్రి అమ్మాయి చిన్నతనం నుంచి కూడా శ్రీరంగస్వామి, శ్రీరంగనాథుడిని పూజించడం కానీ, ఇంట్లో విష్ణు సహస్రనామాలు నేర్పడం వాళ్ళ అమ్మ నాన్న, ఆ విధంగా అమ్మాయి అన్ని మంత్రాలు నేర్చుకుంది, అన్నీ చదువుతుంది, లలితా సహస్రనామాలు, ఇప్పుడు తిరుప్పావే నేర్చుకుంటుంది బ్రహ్మాండంగా. అట్లా కనెక్ట్ అవుతారు ఎవరైతే భగవంతుని భక్తులు కనెక్ట్ అవుతారు. కానీ వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం అనుకుంటాం, నాకు గాయత్రి కనెక్ట్ అయింది, ఇదిగో రాజీ కనెక్ట్ అయింది, ఇంకో అమ్మాయి కనెక్ట్, వీళ్ళందరూ నా శిష్యులు బ్రహ్మాండంగా చదివేస్తున్నారని. కానీ మనకు తెలియకుండా 90% మంది అసలు విష్ణు సహస్రనామం అంటే ఏమిటో చెప్పండి గురువుగారు అనే వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో ఉన్నారు. అదొకటి. రెండోది, నేను జ్యోతిష్య శాస్త్రాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా నిర్ణయం చేస్తా. భగవద్గీతలో కృష్ణుడు సొంతంగా రాశాడు. ఆయన అన్న మాట ఏంటంటే, జ్యోతిష శాస్త్రం తన హృదయం అని చెప్పాడు ఒక టాపిక్లో. అంటే ఎవరైతే మనము కర్మలు చేస్తూ పుడుతూ చస్తూ అంతులేని కర్మలు అన్నమాట. మనిషికి అంట రోజుకి 5 నుంచి 6 వేల ఆలోచనలు వస్తుంటాయి. అంటే 5 నుంచి 6 వేల కర్మలు చేస్తున్నాడు మనసులో. పోనీ బయటకు చెప్పేది అవి ఎన్ని ఉన్నాయంటే 50 నుంచి 60 బయట చెప్తాడు అంతే. లోపల ఉండేది 6,000 ఉంటుంది, మాట్లాడేటప్పుడు 60 ఉంటుంది. ఆ 60లో చేతలతో చేసేది ఒక 6 పనులు చేసి పెడతాడు. అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒకవేళ మంచి ఆలోచన, మంచి కర్మ చేసి మంచి ఉపకారం చేస్తే చేతులతో త్రికరణ శుద్ధిగా అనొచ్చు. అయితే ఈ పుణ్యం వస్తుంది. లేదు అంటే పాపం వస్తుంది. చెడు పని, చెడు ఆలోచన ఇంకా తట్టుకోలేము అని చెప్పేయాలి, కడిగేయాలి. ఎంత గురువుగారు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎన్ని మనము ప్రవచనాలకు వెళ్ళినా కూడా ఆగదండి. ఆ మనసు ఎంత దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అది మామూలు కోతి కాదు, అది కళ్ళు తాగిన కోతి, తేలు పుట్టిన కోతి, బ్రహ్మరాక్షసి పట్టిన కోతి అని ఎన్ని చెప్తారంటే పెద్దలు. ఆ మనసు అంత కుతకుతలాడిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరిని నేను కేవనోపనిషత్తు చదవమని అంట. ఎందుకంటే కేవనోపనిషత్తు చదవడం వల్ల వెంటనే మీ మనసులు మారిపోతాయని కాదు. దాన్ని చూడండి, అది ఎట్లా చేస్తుందో చూడండి. మేము జూ పార్క్ వెళ్ళి పిల్లలకి ఏం చేస్తాం, అరే కోతుల్ని చూడండి, కొండముచ్చని చూడండి అంటాం. అవి ఒక్క చోట్ల ఆకుండా ఆ కొమ్మ ఈ కొమ్మ పిచ్చి పిచ్చిగా అరుస్తూ కేకలేస్తూ పరిగెడుతుంటాయి. చూడటం వల్ల మనకు ఒక అబ్జర్వేషన్ అంటే కోతి ఇలా ఉంటుంది అని. అలాగే మనస్సుని కూడా
మీరు అబ్జర్వ్ చేయండి. ఆ మనస్సు చంచలం అనమాట. యుద్ధాలకు, ప్రళయాలకి, అన్నిటికీ కారణం ఆ మనస్సే. కాబట్టి ఆ మనస్సుని నియంత్రణ చేయాలి. దానికి ఒకటే మార్గం, భక్తి మార్గం. భక్తి మార్గంలో ఉన్నటువంటి భగవంతుని ఆరాధన వల్ల ఆ యొక్క మనసులో ఉన్న ఆలోచనలు కూడా పాజిటివ్గా వస్తాయి, చేసే పనులు పాజిటివ్గా ఉంటాయి. ఆ భక్తి వలన నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఎస్ట్రాలజీ. నాకు ఎంత భయం అంటే ఇంకోళ్ళ కర్మని నేను చదువుతున్నా, ఇంకోళ్ళ జాతకాన్ని చదివేటప్పుడు నాకు ఆ జాతకంలో మనము భగవంతుడి అనుగ్రహం వల్ల కరెక్ట్గా చెప్పాలి, వాళ్ళకు నా వల్ల ఉపయోగం అవ్వాలి. ఇంకొక నియమం ఏమిటంటే భక్తి లేకుండా జాతకం చెప్పకూడదు. ఇట్స్ ద రూల్ అవుట్. చేసిన వాడు మహాభయానకమైనటువంటి పరిస్థితికి లోనవుతాడు, ఇంకా వాడికి గతి లేదు. కాబట్టి జ్యోతిష జాతరకు వచ్చినప్పుడు ఇంకోళ్ళ కర్మల గురించి కానీ మాట్లాడేటప్పుడు వాడికి భక్తి ఉండాలి, భగవంతుని శరణాగతి పొందిన వాడే ఉండాలి, భగవంతుని యొక్క వాక్కు మీద మాట్లాడే వాడే ఉండాలి. ఇంకొక ముఖ్యమైన మాట, జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పకూడదు. ఎంతటి నెగిటివ్ ఉన్నా సరే మనం మన నోటితో దాన్ని చెప్పకూడదు. నోటితో మనం ఎప్పుడైతే నెగిటివ్ చెప్తే ఆ వచ్చిన వాడు నానా టెన్షన్ పడిపోయి పాపం వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు, పిచ్చోడైపోతాడు. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ చెప్పకూడదు. ఏమీ లేదు నాయన, నీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పి మంచి మాట మాట్లాడాలి. ఇంకో మాట అన్నావు, భక్తి, జ్యోతిష్యం, ఇది రెండు నేను చెప్పాను వాక్ శుద్ధి కోసం చేస్తాను. ఇందులో అమ్మాయి చెప్పిన మాట ఎన్ని శాస్త్రాలు, సుప్రభాతం దగ్గర నుంచి విష్ణు సహస్రనామం, పురుష సూక్తం, ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీస, లక్ష్మీ అమ్మవారి బోల్డని మంత్రాలు ఎందుకు చదవాలంటే నాలిక మీద ఆ లక్ష్మీదేవి సరస్వతి ఉండాలన్నమాట. మాట్లాడే ప్రతి మాటకి పవర్ ఉంటుంది. కొన్ని పుస్తకాలు చూస్తుంటా, ఎక్కడో కూర్చుంటాను, నాకు సీతాకొలక చిలక రావాలంటే అది వచ్చి వాళ్తుంది. ఇదంతా నేను చిన్నప్పుడు ఒక బుక్ చదివా, ఒక యోగి ఆత్మకథ. అదేంటి చిలక కాదురా దేవుడే వచ్చి కూర్చుంటాడు అంటాడు. వచ్చి ఏం చేయాలి? నా మొట్టమొదటి ప్రశ్న మా నాన్నగారిని అడిగిన చిన్నప్పుడు ప్రశ్న గుర్తొస్తుంది. రామకృష్ణ పరమహంస మహాకాళి అమ్మవారిని అక్కడ భయంకరంగా ఆయన పూజ చేసి మాట్లాడుతుంటారట. నేనన్నా మాట్లాడి ఏం చేశాడని అడిగా. మా నాన్న ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాడు. ఇంత క్వశ్చన్ నన్ను ఎవరు అడగలేదురా, అసలు మాట్లాడమే అక్కడే పడిపోతారు, అక్కడే జనాలు ఆహా మహాకాళి వచ్చేస్తున్నట్టు ఆయన మీదకి అని. ఎందుకు వస్తుంది ఆవిడ, వచ్చి ఏం చేస్తుంది? ఆన్సర్ లేదు. ఏం చేయాలి దేవుడు వచ్చి? నీకు ఏమైనా మోక్షం వస్తుందా? మోక్షం నీ ఒక్కడికి రావడం, నువ్వు రామకృష్ణ పరమహంస కావాలా? నీవు ఒక్కడి మోక్షం కోసం ఇంతమందిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు ఆధ్యాత్మికంగా ప్రపంచానికి ఒక గురువుగా ఉన్నప్పుడు అందరికీ మోక్షం ఇవ్వాలని కోరుకోవాలి. నీ ఒక్కడి మోక్షం కోసం నువ్వు మాట్లాడవు కదా. నేను అనేది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భక్తితో పాటు ఆధ్యాత్మికత, భగవంతుడి యొక్క సృష్టి రహస్యం ఏమిటి, ఎందుకు ఇన్ని రకాల మనుషుల్ని పుట్టించాడు, ఇన్ని రకాల మనోభావాలు ఇచ్చాడు, అనేక హరిషడ్ వర్గాలు ఇచ్చాడు, షడ్ రుచులు ఇచ్చాడు, రకరకాల మనుషుల్ని ఇచ్చాడు, వాళ్ళ భావాలను ఇచ్చాడు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడని ఒక చింతన బతుకున్నంత వరకు చేయాల్సిందే. ఇది ఆఖరికి ఏంటంటే మీరు అన్నారు అత్యంత రమణీయమైన, కమనీయమైన, ఉద్వేగానికి గురయ్యేటువంటిది భజనలు. ఆ రామకృష్ణ భజన కానీ, వెంకటేశ్వర స్వామి భజనలు కానీ మనం భజన చేస్తున్నప్పుడు మనమే కాదు పక్కింట్లో పక్క వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన రిథం అనేది వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. భక్తితో వాళ్ళు ఆత్మతో, మనస్సుతో, శరీరాన్ని ఏకీభవించి త్రికరణ శుద్ధిగా ఆ యొక్క ధ్యానంలో ఎంత ఉంటే, మనం సెల్ ఫోన్ని ఎంత తొందరగా ఛార్జింగ్ పెడితే ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందో అట్లా మన బాడీలో ఆత్మశక్తి పెరుగుతుందన్నమాట. దానివల్ల భవిష్యత్ కాలాన్ని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి ఎస్ట్రాలజీ లైన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా భక్తి, ఆధ్యాత్మికత, భజన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, పాజిటివ్ ఎనర్జీతో ఉంటేనే వాళ్ళు జ్యోతిషం చేయడానికి అర్హులు అని చెప్పేసి నేను ఈ అమ్మాయి అడిగిన ప్రశ్నకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా వివరంగా, క్లుప్తంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. విన్నారు కదా ప్రేక్షకులు, భక్తి మార్గంలోనే కాకుండా భజన అన్నది చాలా ఇంపార్టెంట్, మంత్రం జపించడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది గురువుగారు ఆధ్యాత్మిక పరంగా ఎదిగిన తర్వాతనే మనతో చెప్తున్నారు. కాబట్టి గురువుగారి మాటల్ని అనుసరించండి. ధన్యవాదాలు.